బ్యూటిఫుల్ సోల్, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక మాసంలో మనం కార్తీక పౌర్ణమిని మరియు దేవతలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకుంటాం. పూజ మొదలుపెట్టి దీపం ప్రజ్వలించడం అత్యంత శుభం. ఓం దీపాయ నమః అని దీపం ముందు ఉచ్చరించి దేవుడు మనకి కృప ఇచ్చే విధానంలో ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడికి పూలు, పండ్లు, నైవేద్యం, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ద్రాక్షరసం మీకు స్తోమత పట్టి మీరు దేవుడికి సమర్పించి పూజ చేసుకొని ప్రార్థన చేయండి. ఈరోజు మన మనసులో శాంతి, ఆరోగ్యం, ఆనందం కోసం దేవుడికి ప్రార్థించండి. ఓం నమో నారాయణ లేక ఓం దామోదరాయ నమః అని 11 ఆర్ 21 సార్లు దీపం పెట్టుకుంటా ఉసిరి దీపం పెట్టుకుంటా మీరు తలుచుకోండి ఆ దేవుణ్ణి. ఈ పూజ ద్వారా మనకి శాంతి, జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. మన కర్మ శుభఫలం కలుగుతాయని నమ్ముతారు పెద్దవాళ్ళు, అది నిజమే. పూజ తర్వాత దీపంని సేఫ్గా వేసుకొని మన మనసులో సేఫ్గా వెలిగించండి. మన మనసులో పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవ్వడానికి ఇది ఒక ప్రత్యేకమైన పూజ. ఈ కార్తీక పౌర్ణమి దినం మీకు సంతోషం, ఆరోగ్యం మరియు సమృద్ధి కలగాలని వేడుకుంటున్నాను. ఇంకా ఈ కార్తీక పౌర్ణమి దీపాల వెనకాల ఈ చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి డెంగ్యూ ఫీవర్స్ వస్తాయి. ఆ నెయ్యి, ఆ మంట, ఆ వెలుగు ద్వారా మనకి ఏ రోగాలు దరిదాపుల్లో రాకుండా ఆ పురుగులన్నీ చంపేస్తుంది. కార్తీక పౌర్ణమి